నామానికి మహిమ కలిగాక దేవుడికి కృప పట్టుకుని మాట చెప్తుంది పరిశుద్ధ గ్రంథులించి ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిస బతుకులో ఉన్నారు. వాళ్ళు ఫరో చేతి కింద బానిస బతుకులు మాట. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించమాట. హల్లెలూయా. మోషేని పంపించి వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడిపించాడు. విడిపించగానే వాళ్ళు వెళ్తుండగా ఎదురుకుండా ఎర్ర సముద్రం ఒకటి వెనకాల పరో సైన్యం మాట. వాళ్ళు ఎటు వెళ్ళిన పరిస్థితి మాట. ఎదరసొస్తే ఎర్ర సముద్రం, వెనకసొస్తే పరో సైన్యం మాట. వెనకాల మా పరో సైన్యం కత్తులతో డాలులతో వస్తున్నారు. వాళ్ళు వెనకెళ్తే వాళ్ళందరూ కూడా వీళ్ళని హతమార్చుతాడు. కొన్ని ఎదరికి వెళ్తామంటే ఎదరు కూడా ఎర్ర సముద్రం, ఎటు వెళ్ళిన పరిస్థితులు మాట. వాళ్ళ మధ్యలో ఉండి ఆబేదుల్లో ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఎటు చూసిన శ్రమలే ఉన్నాయి. వాళ్ళకి ఎటు చూసిన దారి లేదు, ఎటు చూసిన అన్ని విధాలుగా దారి పూసిపోయి వెనక వెళ్తామో పరో సైన్యము ఎదరు ఎర్ర సముద్రం, భయంకర ఎర్ర సముద్రం ఉంది. ఎటు వెళ్ళిన పరిస్థితులు ఉన్నారన్నమాట. కానీ వాళ్ళందరూ కూడా మోసే మీద అనుకున్న మోసే మామూలు ఇక్కడ ఎందుకు చూస్తామని మోసే అనుకుంటే అప్పుడు మోసే దేవుడిని ప్రార్థించి దేవుడితో మాట్లాడితే, మోసే నా బహుబలమైన తక్కువయిందా, నీ చేతుల్లో కర్ర కొట్టగలుగునే ఆ నీళ్లు కొట్టగల ఒకసారి ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చేశాడు. భయంకర ఎర్ర సముద్రంలో కూడా వాళ్ళని ఎలా నడిపించే 6 నేల మీద నడిపించాడు. ఆ పక్క గోడ ఈ పక్క గోడ భయంకరని వాళ్ళు నడిపించమట. అటువంటి మన దేవుడు. వాళ్ళందరూ కూడా అవతల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా శత్రువు కూడా మయంగా వచ్చినప్పటికీ మళ్ళీ మోసే కర్ర పట్టుకునే శత్రువు కూడా హతమార్చాడు. హల్లెలూయా. మన నమ్ముకుని దేవుడు నిజమైన దేవుడు, మన నమ్ముకుని దేవుడు సజీవైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు, అంత గొప్ప దేవుడు నమ్ముకుని దేవుడు. ఇశ్రాయేలు కాపాడిన దేవుడు, కొనుకోడు నిద్రపోడు. అలాగే నువ్వు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? వెనకాల గొయ్య, ఎదర నుయ్య, ఎటు వెళ్ళిన కష్టాలే, ఎటు వెళ్ళిన శ్రమలే, ఎటు వెళ్ళిన బాధలు, ఎటు చూసిన ఇబ్బంది ఉన్నవా? నువ్వు భయపడకు. నేను ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య జీవంగల దేవుడిని ప్రకటిస్తున్న దేవుడు, గొప్ప దేవుడు, సజీవైన దేవుడు. నీకున్న కష్టాన్ని, నీకున్న బాధ, నీకున్న శ్రమను దేవుడు తీసివేస్తాడు. నీవు ఏ కష్టాల్లో, ఏ బాధలు, ఏ శ్రమల్లో ఉన్నా సరే దేవుడు తీసివేస్తాడు. ఎండిన చెట్టును కూడా దేవుడు సిగురించి చేయగల గొప్ప దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య నిజమైన దేవుడు. నీకున్న బాధ, నీకున్న ఆవేదన, నీకున్న సమస్యలు, నీకున్న అప్పులు, నీకున్న రోగం కూడా దేవుడు ఈయన తీసివేస్తాడు. ఈయన నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు విశ్వసిస్తే దేవుడిని పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ సినిమా